ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలకు శుభములు తెలియచేసుకొచ్చున్నాను. దుఃఖపడవారు ధన్యులని ధ్యానిస్తున్నాం కదా. యోబేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అంటున్నారు. దేవుడు ఇదే యెహోవా వాక్ అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పారు. ఇప్పుడు మనకి చెప్తున్నారు. మనకి కూడా ఇదే ఆజ్ఞ. మనం ఏదైనా పాపం చేస్తే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మనఃపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకోవాలి. ఇది పైన ఎవరి కోసమో చేసేది కాదు. మనకి దేవునికి మధ్య ఉన్న ఆ అవినాభావ సంబంధం అది. ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధం అది. దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇటువంటి సంబంధాన్నే కలిగి ఉన్నారు. ఇటువంటి స్థితి నుంచి వారు వెళ్ళారు. వీరే ధన్యులని ప్రభువారు చెప్పారు. గొప్పగా భావించుకునే వాళ్ళు కాదు ధన్యులు, తక్కువగా ఎంచుకునే వాళ్ళే. తగ్గింపు మనస్సు, వినయ మనస్సు అనే ఈ గుణాన్ని దేవుడు చాలా విలువైందిగా ఎంచుతాడు. తమ ఆత్మీయమైన పేదరికాన్ని గుర్తించిన వారు వాక్య జ్ఞానంతో, వాక్యపు వెలుగులో వారిని వారు పరిశీలించుకుంటే తాము ఎలాంటి వారో, తమ నిజస్థితి ఎలాంటిదో, దేవుడు ఎలాంటి వాడో గుర్తింపు వస్తుంది. తమను తాము దేవుడిగా వారన్నిటికి ఎంచుకోరు, తమకి తాము ప్రాధాన్యత ఇచ్చుకోరు, తమని తాము ప్రధాన స్థానంలో పెట్టుకోరు. పైగా మనుషులందరిలో నేనే అధములని, దేవుని నుండి ఎలాంటి మేలును పొందుకోవడానికి అర్హత లేదని అనుకుంటారు. ఇదే ఆలోచన తప్పిపోయిన కుమారుని కూడా వచ్చింది. పౌలు కూడా తాను ఘోర పాపినని, పాపులందరిలో ప్రధాన పాపినని చెప్పాడు కదా. మనందరిలో ఇటువంటి ఆలోచన ఉండాలి. నేను చాలా పవిత్రమైన దాననని అనుకుంటే కుదరదు, వాడనని అనుకుంటే కుదరదు. అందరూ పాపులే. కేవలం దేవుని కృప ఒక్కటే మనకి ఈ యొక్క గ్రహింపు అనుగ్రహిస్తుంది. స్వతహాగా స్వభావ సిద్ధంగా మనలో ఇది ముమ్మాటికి లేదు. సహజంగా కొందరు అనుకుంటున్నట్టు సామర్థ్యం లేనివాడిని, పిరికితనం, న్యూనతాభావం అని అనుకోకూడదు. ఇది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాదు. ఇన్ఫీరియారిటీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దేవుని యొద్ద పశ్చాత్తాపానికి మనలో కలిగే తగ్గింపు, నీవు లేకపోతే నేను లేను ప్రభు అని చెప్పే కృతజ్ఞతాపూర్వకమైన తగ్గింపు పరిశుద్ధాత్ముడు మనలో కలిగిస్తాడు. దీన్ని తోసిపుచ్చకుండా మనము దేవుని యొద్ద సాగిలపడదాం, ఆయన వద్ద క్షమాపణ కోరదాం, ఆయన ఇచ్చే గొప్ప రక్షణ పొందుకుందాం. దేవుని స్తోత్రం. ఆమేన్.